నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా పాప డిన్నర్కి పంకిన్ సూప్ చేయమని చెప్పిందనమాట. సో తన కోసం ఇప్పుడు పంకిన్ సూప్ చేయబోతున్నాను. ఈ పంకిన్ సూప్ మీరు డిన్నర్కే కాదు, లంచ్కి కూడా, బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. అందులో డిఫరెంట్గా వంటలు పిల్లలు కోరుకున్నారు, లేదా చలికాలం కదా బాగా సూప్స్ తాగాలి అని అనిపించినప్పుడు ఈ పంకిన్ సూప్ ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారనమాట, తాగుతారు కూడా. ఇది ఉత్త సూప్ లాగా కాకుండా దీనికి ఒక క్రంచీ బ్రెడ్ దొరుకుతుంది, దాంట్లో అలా డిప్ చేసుకొని తిన్నా కూడా అంతే అమోఘంగా ఉంటుందన్నమాట. సో ఈరోజు మరి పంకిన్ సూప్ చేసేసుకుందాము, చూసేయండి. మరి అమెరికాలో 365 రోజులు కూడా ఈ పంకిన్ గ్రాసరీ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుందండి. ఈ పంకిన్ ఫ్యామిలీలో బోల్డ్ అన్ని రకాలు, బోల్డ్ అన్ని సైజులలో కాయలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పంకిన్ని తెలుగులో గుమ్మడికాయ అంటారు. ఇండియాలో కూడా చాలా పుష్కలంగా ఈ గుమ్మడికాయ మార్కెట్లో మనకి దొరుకుతూ ఉంటుంది. ఈ గుమ్మడికాయ పొట్టు తీసేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే గుమ్మడికాయని కాస్త పెద్దదిగానే కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ సూప్కి హాఫ్ వైట్ ఆనియన్ అండ్ 4 గార్లిక్ రెబ్బలు వాడుతున్నాను. అమెరికాలో ఒక 3 రకాల ఆనియన్ అయితే గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. నా దగ్గర వైట్ కలర్ ఆనియన్ ఉందని నేను వైట్ కలర్ వాడుతున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఆనియన్ ఉంటే అది వాడచ్చు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆలివ్ ఆయిల్, మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది వాడుకోండి. బటర్ ఉన్నా కూడా పర్లేదు. నేనైతే ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అండ్ గార్లిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం కర్రీస్లో వాడినప్పుడు లేదా ఫ్రై చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది ఆనియన్ కుక్ అవ్వడానికి లేదా ఫ్రై అవ్వడానికి. అలాంటి సందర్భాలలో మీరు కాస్త సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసిన, కుక్ చేసిన కాస్త త్వరగా ఈ ఆనియన్ అయితే కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సూప్లోకి గార్లిక్ అండ్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా నేను పాన్ ఫ్రై చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇది ఇప్పుడు చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో పంకిన్ ముక్కలు యాడ్ చేయాలి. ఈ పంకిన్ ముక్కలు మీరు ఏ సైజులో కట్ చేసినా మూత పెట్టి కనుక మీరు ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. పంకిన్ ఉడకడానికి పెద్ద టైం అసలు పట్టనే పట్టదు. నేను చక్కగా మూత పెట్టేసి ఉడికించుకున్నాను. ఇది ఉడకడానికి కూడా హార్డ్లీ ఒక 5 to 6 minutes అయితే పట్టింది. ఆవిరికి పంకిన్ ముక్కలు చాలా చక్కగా సాఫ్ట్ అయితే అయ్యాయి అన్నమాట. సాఫ్ట్ అయిన పంకిన్ ముక్కలలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 4 to 5 minutes హై ఫ్లేమ్ పైన చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుక్ అవుతున్న పంకిన్ ముక్కలలో మీకు నచ్చిన ఎలాంటి హెర్బ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి బేసిల్, థైమ్ అండ్ ఆర్గానో, పెప్పర్ కార్న్ ఇవన్నీ యాడ్ చేసుకొని వీటన్నిటితో కలిపి ఇంకొక 4 to 5 minutes చక్కగా ఒక ఉడుకైతే రానివ్వాలి. ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి, పెద్దగా టైం అయితే పట్టదు. ఈ ఉడికిన పంకిన్ ముక్కలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఈ పంకిన్ ప్యూరేని వడగట్టేసుకుంటున్నాను. ఈ పంకిన్లో మనం ఏదైతే పెప్పర్ కార్న్ వాడామో ఆ పలుకులు మనం సూప్ తాగేటప్పుడు పంటి కింద రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తతో వడగట్టడం జరుగుతుంది.
ఈ పంకిన్ ప్యూరేలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పైన చక్కగా మరగనివ్వాలి. మనం స్టార్టింగ్లో కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నాము, అందులో వాటర్ కూడా ఒక 2 టైమ్స్ యాడ్ చేయటం వల్ల మరొకసారి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మాత్రం మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి చక్కగా. ఇందులో ఒక టేబుల్ స్పూను నేను ర్యాండమ్గా వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా ఒక ఉడుకైతే రానివ్వాలి. ఇది ఉడికే లోపల మనం డిన్నర్కి అనుకున్నాం కదా సూప్, సో ఒక బ్రెడ్ బేస్ తయారు చేసుకుందాము. దానికంటూ ఒక ప్యాన్లో అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకుని ఇది చక్కగా మెల్ట్ చేసుకోవాలండి. దీంట్లో మిక్స్డ్ హెర్బ్స్, ఇవి మీకు ఏ గ్రాసరీ స్టోర్స్లోనైనా దొరుకుతాయి, లేదా మీకు నచ్చిన హెర్బ్స్ ఈ బటర్లో యాడ్ చేసుకుని చక్కగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిసిన తర్వాత నేను ఒక బౌల్లోకి ఈ బటర్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇవి వచ్చేసి బ్రెడ్ రోల్స్ అండి. ఇవి మీకు ఏ స్టోర్లోనైనా దొరికిపోతాయి. ఇవి కాస్త కడకుంటాయి అన్నమాట. ఈ బ్రెడ్ రోల్స్ టమాటో సూప్లో, క్యారెట్ సూప్లో, ఈవెన్ పంకిన్ సూప్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఈ బ్రెడ్ రోల్ ఏదైతే ఉందో దాన్ని నేను హాఫ్గా చేసేసుకొని బోత్ సైడ్స్ బటర్ అప్లై చేసుకుంటూ, మనం ఏదైతే బటర్ బేస్ తయారు చేసుకున్నామో హెర్బ్స్ తోటి, దాన్ని బోత్ సైడ్స్ అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన చక్కగా కాస్త ఎర్రగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు పాన్ ఫ్రై చేసుకోవటం ఇష్టం లేదు, బటర్ యాడ్ చేయటం ఇష్టం లేదు అనుకుంటే మీరు టోస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదా గ్రిల్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ కడగ్గా ఉంటేనే సూప్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేనైతే బోత్ సైడ్స్ చక్కగా బటర్ అప్లై చేసుకుంటూ హెర్బ్స్ బటర్ 2 సైడ్స్ కూడా చక్కగా ఎర్రగా కాల్చుకోవడం అయితే జరిగింది. ఈ పంకిన్ సూప్లో మీకు క్రీమ్ నచ్చదు అని అనుకుంటే కనుక స్కిప్ కొట్టేయచ్చండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా మరగనివ్వాలి. అంతేనండి, ఇంత సింపుల్గా పంకిన్ సూప్ రెడీ అయిపోయింది. మనం డిన్నర్కి అనుకున్నాం కాబట్టి నేను బ్రెడ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి హెర్బ్స్ బ్రెడ్ రోల్ అని నేను పిలుస్తూ ఉంటాను అనమాట. అండ్ టేస్ట్ ఎలా ఉందో మీకు నేను ట్రై చేసి చెప్తాను. అండ్ చూడ్డానికి అమేజింగ్ ఉంది, తింటే కూడా అంతే అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. చలికాలంలో పిల్లలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు రోటీ, రైస్ ఇలాంటివన్నీ బోర్ కొట్టాయంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది, సింపుల్గా అద్దుడుతుంది. సో మీరు ఇలా ఉత్తిగా సూప్ లాగా తాగొచ్చు. నేను డిన్నర్కి అన్నాను కదా, డిన్నర్కి ఏంటంటే ఇలా చాలా చాలా బాగుంది. ఇది తింటూ ఉంటే తినబుద్ధి అవుతుంది, అంత టేస్టీగా ఉంది. ఈ పంకిన్ సూప్ అండ్ హెర్బ్స్ బ్రెడ్ రోల్ అయితే చాలా చాలా టేస్టీగా అయిందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ప్రతిసారి వంటలు చేసి బోర్ కొట్టాయి, లేదా సింపుల్గా తినాలి, లేదా డిఫరెంట్గా తినాలి అని అనుకున్నప్పుడు ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇదైతే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సూప్ అనే నేను చెప్తాను. అందులో ఈ చలికాలం కదండి, ఎంతో అద్భుతంగా దీంట్లో బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో పంకిన్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట.
ఆకుకూరలతో పాటు మీరు పంకిన్ కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే మాత్రం ఒంటికి చాలా చాలా మంచిది. సో ఇది ఈరోజు పంకిన్ సూప్ రెసిపీ అన్నమాట. మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.